చూసాం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనములో ఒక మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు. అలాగే 4వ వచనంలోని మాట, క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారు అడిగారు. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయంలో 34వ వచనంలోని మాట, ఇదేలాగూ జరుగును, ఇదేలాగూ జరుగుతుంది. 3 ప్రశ్నలు మీరు గమనించినప్పుడు ఆ యొక్క 3 ప్రశ్నలు కూడా మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమికి ఏతించే సమయంలో ఆయా కాలములలో, ఆయా సమయములలో, ఆయా కొందరు వ్యక్తులను బట్టి వారి యొక్క హృదయాలలో కలిగిన ప్రశ్నలు అవి. అయితే వారందరినీ కామన్గా వచ్చినటువంటి అంశము లేదా కామన్ పాయింట్ ఏంటంటే, మన ప్రభువు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతూ ఉండగా ఆయన లోకానికి ఏ తెచ్చిన వేళ కొందరిలో కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. కనుక మానవుడి జీవితంలో ప్రశ్న లేనటువంటి రోజును మనం ఊహించలేము. ఒక విధంగా చెప్పాలంటే, ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సుఖ సౌఖ్యాలన్నీ కూడా ఒకనాటి మన ప్రశ్నలకు సమాధానమే. కొంచెం లోతుగా ఆలోచన చేయండి కదా. మన యొక్క ఈ కంఫర్ట్ లివింగ్కి ఒకప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం, మనం ఈ కష్టాలు పడాలా, లేదా ఆ ఫ్యాన్ లేకుండా చెమటలోనే మగ్గాలా. గమనిస్తున్నారండి? వాటన్నిటి లేదా ఆ ప్రశ్నలన్నిటికీ జవాబుగా ఈనాడు ఈ రీతిగా ఉపకరణాలు, ఈ యొక్క మంచి వాతావరణము, లేదా మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సుఖాలు, సౌఖ్యాలు, కంఫర్ట్స్, మానవుడి యొక్క ఉనికిని కనపరిచేది ప్రశ్న. ఇంకొక మాటగా చెప్పాలంటే, కేవలం మానవునికే సాధ్యమైనది ప్రశ్న. ఏమంటే జంతువులు, పశుపక్షాదులు ప్రశ్నించగలరా? కొన్ని ప్రశ్న కలిగే స్వభావం వాటికి ఉందా? లేదు, అది మానవునికే సాధ్యపడింది. అయితే ఆ రీతిగా చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా మొత్తం 1189 1189 అధ్యాయములు ఉంటే వాటన్నిటిలో కూడా సుమారు 3294 ప్రశ్నలను కొందరు బైబిల్ స్కాలర్స్ లెక్కించారండి. 3294 ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఆ ప్రశ్నలన్నిటినీ కూడా మనం చూసినప్పుడు కొన్ని ప్రశ్నలు దేవుడు అడిగినటువంటి ప్రశ్నలు కదా, కొన్ని ప్రశ్నలు దేవుని చేత వేయబడినవి లేదా దేవుడు అడిగినటువంటివి, కొన్ని ప్రశ్నలు దూతలు అడిగినటువంటివి, మరికొన్ని ప్రశ్నలు ప్రవక్తలు అడిగినటువంటివి, మరికొన్ని ప్రశ్నలు మానవుడు అడిగినటువంటివి. ఆయా సందర్భాలలో ఆయా రీతులుగా వారిలో ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఆ ప్రశ్నలన్నిటిని బట్టి నేను మాట్లాడటం లేదు, కానీ అందులో చాలా ప్రాముఖ్యముగా మనకు కనబడుతున్నటువంటి ప్రశ్నలు ఈనాడు మనము ఎంచుకున్నటువంటి లేఖన భాగంలోని ఆ యొక్క వాక్కులు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో కదా. నేను అందుకే ఈ అంశానికి నేను పెట్టుకున్న పేరు క్రిస్మస్ ప్రశ్నలు. క్రిస్మస్ ప్రశ్నలు. ఈ అంశానికి మనం ఏదైనా పేరు పెట్టుకోవాలనుకుంటే నాకు ఆత్మదేవుడు ఇచ్చినటువంటి సమాధానం క్రిస్మస్ ప్రశ్నలు అని మనం పేరు పెట్టుకోవచ్చు కదా. అందులో చూసినప్పుడు ఆ మొదటి ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరు అడుగుతున్నారు ప్రశ్న? జ్ఞానులు అడుగుతూ ఉన్నారు కదండి. జ్ఞానులు మామూలు వారు కాదండి. వారు నక్షత్ర శాస్త్రమును ఎరిగినటువంటి జ్ఞానులు. వారు నక్షత్రం యొక్క గమనాన్ని వారు గమనించి సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తూ 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 వాళ్ళ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే మనకు ఒక ప్రవచన వాక్కు కూడా తెలుసు, నక్షత్రం యాకోబులో ఉదయించును కదా. ఆ వాక్కును బట్టి వారు ఆ యొక్క ఆకాశంలో వింతైన నక్షత్రము పుట్టినప్పుడు ఆ యొక్క నక్షత్రమును వారు వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రాన్ని వారు వెంబడిస్తున్నారు. నక్షత్ర శాస్త్రం ఎరిగిన వారు, అలాగే నక్షత్రము యాకోబులో ఉదయించును అన్న ప్రవచన వాక్యములు ఎరిగిన వారు కనుక వారు ఆ 2 విషయములను బట్టి ఆకాశంలో వెలిసిన ఆ యొక్క వింతైన నక్షత్రమును వారు వెంబడిస్తూ వస్తున్నారండి. గడిచిన వారం మనం ధ్యానం చేశాం కదా.
ఆ నక్షత్రానికి ఉన్న పేరు ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రము. దాన్ని ఇంకా మనం కొంచెం లోతుగా చూసినట్లయితే ఆ నక్షత్రానికి ఉన్న పేరు ఏసే. ఏసే ఆ నక్షత్రము కదా. ప్రకటన 22:16 చూసే మనం అన్నమాట. ఏసే ఆ నక్షత్రము, ఆ నక్షత్రము ఏసే. ఆ నక్షత్రానికి కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని విశేషమైన గుణాలు. ఏట గుణాలు? మొదటగా అది నడిచిన నక్షత్రము కదా. ఆ నక్షత్రము నడిచి 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 ఆ ప్రభువు ఎక్కడైతే పశువుల పాకలో జన్మించాడో సరిగ్గా ఆ స్థానములకు పైగా అది నిలబడిందండి. మామూలు నక్షత్రములు అయితే ఆకాశంలో నడవవు, కానీ ఆ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది నడిచింది. అది నడిచిన నక్షత్రం కదా. మనం అందుకే శివాలయంగా పెట్టాం ఇక్కడ కదా. అది యొక్క పశువుల పాక పైన నక్షత్రాన్ని మీరు చూసారో లేదో. ఇంకా నక్షత్రాన్ని బట్టి ఇంకొక విశేషమైన గుణము, ప్రకాశిస్తుంది. అది ప్రకాశించే నక్షత్రము. అది ప్రకాశించే నక్షత్రమే కాదు, కానీ మనలను కూడా ప్రకాశింపచేసే నక్షత్రము. మూడవది నిరీక్షణ నక్షత్రం. మూడవది నిరీక్షణ నక్షత్రం కదా. నిరీక్షణ నక్షత్రము. జ్ఞానుల యొక్క నిరీక్షణకు ఆ నక్షత్రము జవాబుగా నిలబడిందండి. వారి యొక్క నిరీక్షణను అది తృప్తిపరిచింది. ఆఖరుది అది విమోచన నక్షత్రము కదా. ఎప్పుడైతే వారు బాల యేసును, నవజాత శిశువును చూచారు, ఆయనను పూజించారు, ఆయనను ఆరాధించారు, అటు తర్వాత వారిని అక్కడ నుండి వెళ్ళిపోమని, మరలా తిరిగి హేరోదు దగ్గరకు కాకుండా వేరొక మార్గము గుండా వారిని వెళ్ళిపోమని వారితో మాట్లాడినటువంటి నక్షత్రం అది. విమోచించిన నక్షత్రం. వారికి హేరోదు నుండి, మహాక్రూరుడైన హేరోదు నుండి విడుదలను కలుగ చేసిన నక్షత్రము. ధ్యానం చేశాం పోయిన వారు ఆయన నక్షత్రము. ఏదేమైనా అటువంటి ఆయన నక్షత్రమును వారు వెంబడించి ఆ జ్ఞానులు వచ్చారండి. ఆ జ్ఞానులు ఎంతమంది? ముగ్గురు. ఎలా తెలుసు మనకు? ఎక్కడుందో వాక్యం చూపించి నాకు. ముగ్గురు అన్నారు. ఆ ముగ్గురు జ్ఞానులు ఉన్నట్లుగా ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు, ఎక్కడ లేదన్నమాట. అయితే వారు తెచ్చిన బహుమానాలను బట్టి వారు ముగ్గురుగా మనం నిర్ణయించుకుంటున్నాం కదా. వారు తెచ్చిన బంగారము, సాంబ్రాణి, పౌళము, ఆ 3 కానుకలను బట్టి వారు ముగ్గురు జ్ఞానులై ఉంటారు అని మనం ఊహిస్తున్నాం. కానీ వాస్తవంగా కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి వారు ముగ్గురు కాదు, ఒక సమూహం అని చెప్పబడుతూ ఉన్నారు. కొంతమంది 10 కావచ్చు, 15 కావచ్చు. లేదు మన ఆర్సిఎం వారైతే, రోమన్ క్యాథలిక్ వారైతే మరొక విచిత్రమైన కథ చెబుతూ ఉంటారు. వారు ముగ్గురు కాదు, మొత్తం 4 జ్ఞానులుగా వారు ప్రయాణం కట్టారు. వాస్తవానికి వారు జ్ఞానులు కాదు, కానీ జ్ఞానము కలిగినటువంటి రాజులని కూడా రాజులుగా. అయితే ఆ ముగ్గురు ప్రయాణము కట్టగా ముగ్గురు ఒక మార్గంలో వెళుతుంటే మరి ఒక అతను వేరొక మార్గం గుండా వస్తానని అతను వేరొక మార్గంలో వెళుతూ వెళుతూ త్రోవ తప్పిపోయి వీరిని కలుసుకొనలేక, ఆ యొక్క నవజాత శిశువును చూడలేక ఆఖరిగా ఎప్పుడు చూశాడంటే శిలువ కొయ్యమానుపైన ప్రభువు వేలాడే సమయంలో ఆయన అక్కడ ఉన్నాడని చెబుతూ ఉంటారు. ఈ మిగిలిన ముగ్గురు మటుకు వారి పేర్లు కూడా చెప్పాలంటే క్యాస్పర్ అయిన ఆయన మన భారతదేశం నుండి వెళ్ళినటువంటి జ్ఞానిగా చెబుతూ ఉంటారు. అలాగే మెల్కోయర్ అనే ఆయన పర్షియా దేశం నుండి. ఇంకొకరు బెల్షాజర్ గారండి. బెల్షాజర్ ఇక్కడ ఇంకో పేరు విన్నాం కదా. ఎక్కడ ఉంటుంది అది? దానియేలు గ్రంథంలో కదా. దేవుడి యొక్క ఉపకరణాలను వాడి దేవుడి యొక్క ఉగ్రత చేత వెంబడించిన వాడు. దేవుడి ఉగ్రత ఆయన వెంటాడింది. ఆయన కాదు కానీ ఈయన బెల్షాజర్. పూర్తిగా ఆ ప్రొనౌన్సియేషన్లోనే తేడా. ఈయనైతే ఈజిప్ట్ దేశం నుండి వచ్చారని చెబుతారు. ఏదేమైనా వారు ముగ్గురు కూడా ఆ రీతిగా ప్రభువు కదా, వారి యొక్క రాజు ఈ లోకానికి రానున్నాడని, ఆ యొక్క మెస్సయ్య ఈ భూమి మీదకు వచ్చాడని, ఆ యొక్క ప్రవచన వాక్యము నెరవేరిందని వారందరూ కూడా కలుసుకొని రండి మనమందరం కలిసి ప్రయాణం చేద్దాం, మన కొరకు రాజుగా వేచి చేసినటువంటి ఆ యొక్క రాజును మనము చూద్దామని సిద్ధపడినప్పుడు వారి యొక్క ప్రయాణంలో ప్రారంభించారండి. ఆ రీతిగా వారు ప్రయాణించి వాస్తవానికి వారు ఎక్కడికి చేరాలి? బెత్లెహేమునకు చేరాలి. కానీ వారు ఎక్కడికి వెళ్ళారు? జెరూసలేం. ఎక్కడికి వెళ్ళారండి?
జెరూషలేము. యెరూషలేములకు వెళ్ళిపోయారండి. వారు వెళ్ళవలసిందేమో బెత్లెహేముకు, కానీ వారు చేరుకున్న దగ్గర కంటే యెరూషలేమునకు కదా. ఆ సమయానికి యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి రాజు హేరోదు. వారు చేసిన పని ఏంటంటే తిన్నగా వెళ్ళి ఆ హేరోదుని కలుసుకున్నారు. యెరూషలేమునకు వెళ్ళారు, హేరోదుని కలుసుకున్నారు కదా. ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏంటా ప్రశ్న? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చూడండి, మనం కూడా చాలాసార్లు అంతే. మా ప్రభువును వెంబడించినట్లే ఉంటాం కదా. ఆయన ఆలోచన చొప్పున నడుస్తున్నట్లే ఉంటాం. కానీ మధ్యలో మన సొంత జ్ఞానానికి, మన ఆలోచనలకు కదా, మన తలంపులకు పని పెట్టి మన ప్రభువు మార్గం నుండి వైదొలిగిపోతాం కదా. God would like to direct your steps. God would like to direct your steps. కదా, God would like to lead you for His purpose. ఆయన యొక్క ఉద్దేశం కొరకు నేను నడిపించాలని ఆశపడుతూ ఉంటాడు, నేను నడిపిస్తూ ఉంటాడు. దాని కొరకు ఆయన ఒక ప్రణాళిక వేసుకుంటాడు. దానిని బట్టి మనం అనుసరిస్తూ ఉంటాం, నడుస్తున్నట్లే ఉంటాం. మధ్యలో మన యొక్క తలంపులు చూపించడం చేత ఆ యొక్క మార్గమును మనం విడిచిపెట్టేసి త్రోవ తొలగిపోతూ ఉంటాం. జ్ఞానులకు జరిగింది అదే. చూసారా, పేరుగే జ్ఞానులు, కానీ వారు చేసిన పని కూడా అదే. దేవుడి మీద ఆధారపడ్డారు. ఆ యొక్క నక్షత్ర దిక్కును బట్టి ఆ నక్షత్రము మీద ఆధారపడి ఆ నక్షత్రమును వారు వెంబడిస్తున్నారు. 1 కాదు 2 కాదండి కదా. సుమారు 2 సంవత్సరాల పాటు ఆ నక్షత్రమును వారు వెంబడించగా అటువంటి ఒక గొప్ప నిరీక్షణ, అటువంటి ఒక గొప్ప ఆశ, అటువంటి ఒక గొప్ప అంకిత భావము కాస్త మధ్యలో ఎప్పుడైతే వారి ఆలోచనలు పనిపెట్టారో దేవుడి యొక్క మార్గం నుండి వారు వైదొలిగిపోయి బెత్లెహేమునకు వెళ్ళవలసిన వారు యెరూషలేమునకు చేరుకున్నారు. చేరుకోవడమే కాదు, కలవకూడని వ్యక్తిని వారు కలుసుకున్నారు. అడగకూడని ప్రశ్నను వారు అడిగారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? గమనిస్తున్నారండి. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి ఆయన ఎదుట ఉండి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎక్కడ సార్ అంటే ఎట్లా ఉంటుంది? అలా ఉంది వాళ్ళ పరిస్థితి. నేరుగా రాజునే కలుసుకొని, ఇక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఉండాలి కదా, ఎక్కడ? హేరోదుని గురించి కొన్ని మాటలు చెప్పాలంటే, హేరోదు సగం యూదుడు అంటారండి. చాలా మందికి తెలియదు మాట. హేరోదును సగం యూదుడు అంటారు. ఎదోమీయుడు, ఎడమాయి. యాకోబు అన్న ఎవరు? ఏశావు. కానీ ఏశావు యొక్క తర్వాత జనరేషన్స్ వారు, అనగా వారి యొక్క పితరుడు ఏశావు వంశస్థుడు అంటారు. ఎదోమీయుడు, అందుకే సగం యూదుడు అని అంటారు. ఈయన సగం యూదుడు అవ్వడం చేత ఆ సమయానికి యెరూషలేమును పరిపాలిస్తూ అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదులందరితోనూ ఆయన కొంత స్నేహాన్ని కలిగి ఉంటాడు. అయితే లోపల వారి మీద ద్వేషమే. అది పరిపూర్ణమైనటువంటి స్నేహభావము కాదు, పరిపూర్ణమైన ప్రేమను ఆయన వారి విషయంలో కనపరచాడు. కానీ కొంత మటుకు వారిని దగ్గర తీసుకుంటూ, వారితో కొంత పరిచయాలు ఉంచుకుంటూ, కొంత స్నేహాన్ని ఆయన కనపరుస్తూ ఉంటాడు. అయితే అటువంటి హేరోదుకు ఉన్నటువంటి ఒక గొప్ప చెడ్డ లక్షణం ఏంటంటే విపరీతమైనటువంటి పదవీకాంక్ష, రాజ్యకాంక్ష. అది ఆయన ఎంతటి దౌర్భాగ్యం పనికని తెగబడ్డాడు కూడా. ఎక్కడ తన యొక్క అధికారానికి అడ్డుగా వస్తాడని ఆయన యొక్క జ్యేష్ఠ కుమారుడిని చంపించినటువంటి మహాక్రూరుడు హేరోదు. చూస్తున్నారా? తన యొక్క అధికారము కొరకు, తన అధికారానికి ఆటంకం అవుతుందని కుమారుడిని క్రూరముగా చంపించిన వాడు మహాక్రూరుడు కదా. అటువంటి ఒక క్రూరుడు, అటువంటి ఒక పదవీకాంక్ష కలిగిన వాడి దగ్గరకు వెళ్ళి, ఇక్కడ ఒక రాజు ఉండాలి, ఎక్కడ ఉన్నాడు ఆ రాజు అని అడిగారండి వారి పరిస్థితి ఏమవుతుంది ఆలోచన చేశారు మీరు? నేను చెప్పిన ఈ సందర్భాన్ని బట్టి నాకు తెలియకుండా మా రాజ్యములు రాజా, ఆ రాజును వెతుకుతూ మీరు వచ్చారా? ఏమైపోతుందండి వారి పరిస్థితి? ఊహించలేము కదా, ఊహించలేము.
అయితే వారు అడుగుతున్నది భూ సంబంధమైన రాజును కాదండి, భౌతికమైన రాజుల గురించి కాదు వారు ప్రశ్నిస్తూ ఉన్నది. అలాంటి రాజులను నియమించిన వాడు, అలాంటి రాజులను ఎంపిక చేసేవాడు, రాజులకు రాజు అయినటువంటి ఆ యొక్క రానయ్యున్న మహారాజుల గురించి వారు అడుగుతూ ఉన్నారండి. ఇక్కడ ఒక రాజు ఉండాలి, ఆయన ఎక్కడ ఉన్నాడు? అర్థమవుతున్నదండి? సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రాజును వారు అడుగుతూ ఉన్నారు. సర్వభూమికి రాజైన వాడిని వారు అడుగుతూ ఉన్నారు. ఈ సువిశాల విశ్వాన్ని పరిపాలించే ఆ యొక్క మహారాజును వారు అడుగుతూ ఉన్నారు. ఒక మాటగా చెప్పాలంటే లేఖనాలను బట్టి కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో, 10వ సంకీర్తన 16వ వచనంలో ఆయన మాట ఉంటుంది, ఆయన నిరంతరము రాజు. ఆయన నిరంతరము రాజు అండి. అదే 24వ సంకీర్తన 7వ వచనంలో ఉంటుంది, మహిమ గల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. చూస్తున్నారా? ఆయన నిరంతరము రాజు, సర్వలోకానికి రారాజు, మహిమగల రాజు, రానయ్యున్న మహారాజు, రాజులకు రాజు ఆయన. అటువంటి రాజుల గురించి వారు అడుగుతున్నారు తప్ప అక్కడ భౌతికంగా వేరొక రాజు ఉన్నాడను ఆ రాజుతో పనిపడో వారు అడగటం కాదు. ఇందుకే వాటన్నిటిని బట్టి చూస్తే జనులందరిలో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ అండి, ఒక రాజు రాబోతూ ఉన్నాడు కదా. వారి యొక్క ఎక్స్పెక్టేషన్ని, వారి యొక్క ఆలోచనను అందిపుచ్చుకుంటూనే లోకానికి ఒక రాజుగా, ఆయన మహారాజుగా ఏం తెచ్చాడండి? మన ప్రభు అయిన క్రీస్తుడు, మన యొక్క రక్షకుడు. అయితే ఆ జ్ఞానులు అడుగుతున్న ప్రశ్నను బట్టి అటువంటి రాజు ఎక్కడ కదా వారు అడుగుతున్నారు, రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆ ప్రశ్నను మన జీవితాలకు మనం ఆపాదించుకుంటే లోకములో 2 రకాల జనులు ఉంటారు. 2 రకాల జనులు. మొట్టమొదటిది కొందరు దేవుడిని రాజుగా ఎంపిక చేసుకున్నవారు, యేసును రాజుగా వారి యొక్క జీవితంలో ఎంచుకున్నవారు. రెండవది యేసును బానిసగా వారి జీవితంలో నిర్ణయించుకున్నవారు లేదా ఎంపిక చేసుకున్నవారు. 2 రకాల ప్రజలండి. మన ప్రశ్న, రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన రాజు, ఆయన జీవితంలో రాజుగా ఉన్నాడా? లేదా రెండవ కోవకు చెందినటువంటి ఆ యొక్క బానిసగా ఆయన జీవితంలో ఉన్నాడా? ఎందుకు అన్నమాట అంటున్నానంటే, బానిసగాని కదా మనకు అవసరాలు వచ్చినప్పుడే ఆయనతో పని ఉంటుందండి. చాలా మందికి అదే, చాలా మందికి. ఇవి నా జీవితంలో నేను కూడా మొట్టమొదటిలో ప్రభువుని ఆ రీతిగా చూసిన వాడిని, అటువంటి ఒక అనుభవం కూడా నేను కూడా వెళ్ళిన వాడిని కదా. మనకు అవసరాలు గుర్తొచ్చినప్పుడే లేదా మనకు అవసరాలు కలిగినప్పుడే ఆయన మనకు గుర్తొస్తాడు. అడుగుతాం ఆయనను కదా, మనకున్న పనులన్నింటినీ కూడా చక్కబెట్టేయాలని కోరుతాం ఆయనను కదా. ఆయన చిత్తమును ఏది నెరవేర్చకపోయినా అడుగుతుంటాం, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకేదో కావాలి ప్రభువు, నాకు ఆ పని చేసి పెట్టే. ఆయన చిత్తానేమో నెరవేర్చము, కానీ ఆయన చేతి సహాయం మనకు కావాలి కదా. ఆయన యొక్క అవసరం మనకు ఉంటుంది కదా. ఆయన మాటకు విధేయత చూపకపోయినా, ఆయన లేఖనాలకు మనం లోబడకపోయినా, మన జీవితాన్ని మనం సరిగ్గా ఉంచుకోకపోయినా ఆయన మనం కోరుకుంటాం కదా. మన పనులన్నిటినీ చేసేయమని చేస్తాడు. తీరా చేశాక మనం చేస్తున్న పని మరచిపోతాము కదా. మన ప్రభువును మనం మరచిపోతాం, విడిచిపెడతాం. అందుకే అన్న బానిస, మన ప్రభువును బానిసగా చేస్తున్నామండి. కానీ యూదుల రాజు ఎక్కడ అని వారు అడుగుతూ ఉన్నారు. నీ జీవితంలో ఆయన రాజుగా ఉన్నాడా? అయితే ప్రభువును రాజుగా కలిగిన వారు చేసే పని ఏంటంటే, నన్ను ఏం చేయమంటావు ప్రభువా, నాకు ఇది చెయ్యి అది చెయ్యి మీరు అడగడం కాదు, కానీ నీ కొరకు నన్ను ఏది చేయమంటావు? పరమానందన తండ్రి మహిమపరచబడినట్లుగా, నీ నామము ఘనపరచబడినట్లుగా నన్ను ఏది చేయమంటావు? నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? రాజును అడగవలసిన మాట అదండి. రాజును మనం కమాండ్ చేయలేదు కదా. రాజు దగ్గర మనం చేయవలసింది విన్నపాలే, వేడుకోలే.
వేడుకుంటున్నావా నీ రాజును? అడుగుతున్నారా అండి నీ రాజును? లేదా ఆయన బానిసగా చూస్తున్నారా? బానిసగా? చాలా మటుకు మన జీవితాలలో ప్రభువు బానిసగానే ఉంటున్నాడు. నాకు తెలుసు ఆ సంగతి. చెప్పకపోయినా నేను దాన్ని ఖచ్చితంగా చెప్పగలను. అవసరం వచ్చినప్పుడే ఆయన మన జీవితాలలో ఉంటాడు. మన అవసరాలు తీరిపోతే మన జీవితంలో ప్రభువు ఉన్నాడు. ఎలాగైతే మన ఇళ్లకు వచ్చే ఆ యొక్క పని వారిని ఆ పని కాగానే మనం ఏ రీతిగా అయితే పంపించి వేస్తామో మన ప్రభువును తరిమి వేస్తున్నామండి. మన జీవితాలలో నుండి బానిసగా చేసి ఆయన చేత పని చేయించుకుని మన యొక్క అవసరాలు తీర్చుకుని మనం తరిమి వేస్తున్నాం. చంద్రబట్టి అన్న ప్రభువు మన జీవితంలో బానిసగా ఉన్నాడు, రాజుగా లేడు. రాజుగా లేడండి. చాలా కొద్ది మంది ఆయనను రాజుగా కలిగి ఉంటున్నారు. జ్ఞానులు అడుగుతున్నారు, భూసంబంధమైన రాజు కాదు, భౌతికమైన రాజు కాదు, యూదుల రాజుగా రానయ్యున్న వాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆ రాజును కొలవడానికి వచ్చాం, మేము ఆ రాజును చూడటానికి వచ్చాం, మేము ఆ రాజును ఆరాధించడానికి వచ్చాం, మేము ఆ రాజుకు బహుమానాలు తెచ్చాం, మేము ఆయనను పూజించవచ్చాము. ఎందుకంటే ఆయన మా దృష్టిలో రాజు. మాకు ఆయన మాత్రమే రాజు, మాకు ఆయన మాత్రమే కావాలి తప్ప ఇక్కడ మిగతా అధికారులు కలిగినటువంటి రాజులతో మాకు పని లేదు. మేము ఆ రాజును చూడటానికే వచ్చాం. ఉన్నారండి రాజులు నీ జీవితంలో? ఎంతమంది ప్రభువును నీ జీవితంలో రాజుగా చూస్తున్నాడు? వాట్ ఎవర్ యూ కమాండ్ మై లార్డ్, వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ యూ ఇన్స్ట్రక్ట్ మీ, ఐ విల్ ఒబే యూ. నువ్వు ఏది ఆజ్ఞాపించినా, ఏది చెప్పినా, ఏది చేయమన్నా నేను ఎప్పుడు కూడా నీ యొక్క ఆజ్ఞకు లోబడేవాడు నేనయ్యా అనేవాడినండి. ప్రభువును వారి జీవితంలో రాజుగా కలిగిన వాడు. అవసరానికి మనము పిలిచి లేదా మనము పిలిచి కదా మన యొక్క అవసరాలు తీరిపోగానే పంపించి వేసేవాడు కాదు. అటువంటి వారిని పనివారుగా, బానిసగా మనం చెప్పవచ్చు. రాజున రీతిగా మనం చూడలేము, రాజున రీతిగా మనం ఆజ్ఞాపించలేము. చాలా మంది చక్కగా పాడుతూ ఉంటారు, ఆరాధిస్తుంటారు కదా, రాజా రాజా కదా. కానీ నిజంగా వారి జీవితంలో యేసు రాజుగా ఉండడండి. ఎక్కడో బానిస స్థానం. ఇంకా చెప్పాలంటే బానిసగా కూడా ఉండడు. పంపించి వేస్తారు కదా, అవసరం అయిపోయింది గోల్. మళ్ళా ఎప్పుడు మనకు అవసరం వస్తే కదా, మనకు అవసరం కలిగితే మరలా ఆయన రాజుగా మనం పిలుచుకుంటాం. రాజుగా పిలవం, మనకు పని చేసే పనివాడిగా పిలుస్తాం కదండి. అలా ఉన్నాయి మన జీవితాలు. అటువంటి జీవితాన్ని ఇవ్వడానికి కాదు, నేను అటువంటిది కోరి కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆయన నిరంతరము రాజు, నిరంతరము రాజు. పుట్టుకతోనే మహారాజు అండి, పుట్టుకతోనే మహారాజు. పుట్టగుడ్డలలో చుట్టబడిన పశువుల పాకల బరువున పెట్టబడిన గొర్రెల కాపరులు ఆయన చుట్టూతో ఉన్న ఎటువంటి మంది మార్బలము, ఎటువంటి హంగు ఆర్భాటము లేకపోయినా ఆయనకు కలిగిన ఔన్నత్యము చేత పరలోకపు మహిమను కలిగిన వాడుగా ఆయన నిరంతరము మహారాజు. అటువంటి రాజులు జ్ఞానులు అడుగుతూ ఉన్నారు. మరి నీ జీవితంలో రాజును నీవు అడుగుతున్నావా? ఆ రాజును బట్టి నీవు ఎప్పుడైనా వెతుకుతున్నావా? ఎంతమంది వెతుకుతున్నారండి? చాలా మటుకు అదే కదా. మన జీవితాలలో ప్రభువు మాటకు మనం లోబడకుండా కదా, ఆయన చిత్తానికి లోబడకుండా, ఆయన చిత్తమును మనం నెరవేర్చకుండా, ఇంకా పైగా మన నిర్ణయాలు చొప్పున కదా మనకు నచ్చిన రీతిలో మనం పనులను చక్కబెట్టేసుకుంటూ ఆ పనులకు ఆయన తోడే ఉండమంటాం. అంటే మన నిర్ణయాలకు ప్రభువును తోడుగా పెట్టుకుంటున్నాం తప్ప ప్రభువుకు తోడుగా మనం వెళ్ళటం లేదు. గమనిస్తున్నారండి? చాలా వ్యత్యాసం ఉంది. అనగా మనకు ఏదైతే ఇష్టమో, ఏ పనిని బట్టి మనం సంతోషపడతామో ఆ పనిని మనం చేసే ప్రయత్నంలో ఉంటాము. ఆ పనిని చక్కచక్క నెరవేర్చుకోవాలని ఆ యొక్క ప్రయాసంలో ప్రభువును మనకు తోడుగా ఉండమంటాం. కానీ నీ ప్రభువులని యొక్క రాజును సంతోష పెట్టే పనిలో నువ్వు ఎప్పుడైనా ఉన్నావా?
ఆయన అడుగుతున్నావా? జ్ఞానులు అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ లోకానికి మహారాజుగా వచ్చినటువంటి ఆ రాజును మేము చూడాలని ఆశపడుతున్నాం. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆ రాజును బట్టి మనం అతిశయపడాలండి. ఆయన ఏది చెబితే అది చేయాలి. ఆయన ఎక్కడకు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళాలి. ఆయన ఏది చెబితే అది వినాలి. అది నీ ప్రభువును నీవు నీ హృదయంలో లేదా నీ జీవితంలో రాజుగా ఉంచుకున్నావంటే అది నీవు ఆయనకి ఇస్తున్నటువంటి ఆధిపత్యం. అది నీవు నీ జీవితంలో ఆయనకు నీకు ఇస్తున్నటువంటి యొక్క నీ జీవితం మీద ఆయనకి ఇస్తున్నటువంటి ఆయన యొక్క అధికారం. అదండి ప్రభు యొక్క ఆధిపత్యము కింద మనం ఉన్నామంటే, ఆయన సర్వాధికారానికి మనం లోబడుతున్నామంటే మనం ఆయనను అడగాలి, ఏది చెయ్యమంటారు. అంతే తప్ప నాకు ఇది చెయ్యాలి కాదు, ఇది చెయ్యాలి కాదు. ఒక వాక్యం మనకు తెలుసు కదా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 19:21లో ఉండే మాట ఏంటి? నరుని హృదయములో పుట్టు ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా యొక్క ఆలోచనలు మార్గం తీర్మానమే స్థిరము. మీరు ఎన్నెన్నో అనుకుంటారండి, ఏదేదో చేయాలనుకుంటారు కదా, ఏదేదో అయిపోవాలనుకుంటారు. ఏదేదో అంటే నా ఉద్దేశం ఒక గొప్ప స్థానంలోకి అది కదా. ఎవరైనా కూడా అట్టడుగున ఉండడానికి ఇష్టపడదు, గొప్ప స్థానంలో ఉండడానికి అడుగుతుంటాం మన ప్రభువును. కానీ గమనించండి, నీ యొక్క దేవుడి ఆలోచన నీ విషయమై ఏదైతే ఉన్నదో, నీ ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులు ఏవైతే ఉన్నావో, ఆయన నీ విషయంలో ఏదైతే ప్రణాళికలు కలిగి ఉన్నాడో తుదకు ఆ ప్రణాళికలే నెరవేర్చబడతాయి. ఆ వాక్యం చెబుతున్న మాట అదే. అందును బట్టి నేనన్నా, ఆయన నీవు అడుగు, నిర్ణయం నీది కాదండి. ఆ ఫైనల్ అవుట్కమ్ అనేది మీది కాదు, దేవుడిదే. మీ జీవితంలో మీరు తుదకు ఏం కావాలో దేవుడే నిర్ణయిస్తాడు. అందుకే జ్ఞానం అడుగుతూ ఉన్నారు. నేను చెబుతూ ఉన్నా, నన్ను ఏం చేయమంటావని అడిగితే ఆయన చెబుతాడండి, ఈ విషయంలో కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి నువ్వు ఇది చేయి, అది చేయి, లేదా అక్కడకు వెళ్ళు, ఇది పని చేయి, ఈ రీతిగా నన్ను కనపరచు. అవి మన జీవితానికి ఎంతైనా మేలుకరం, ఎంతైనా ఆశీర్వాదకరం. చాలా మంది ఆశీర్వదించబడకపోవడానికి కారణం అదే. వారి నిర్ణయాల చొప్పున నడుస్తూ ఉంటారు తప్ప, వారి విషయంలో దేవుడు ఏ తలంపులను కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశములను కలిగి ఉన్నాడో వాటిని అడగరు. ఆ రాజును అడగరు, ఎలా నడవమంటారు అని. పైగా సూచనలు ఇస్తూ ఉంటాను, నేను ఈ పని ప్రారంభించాను ప్రభువా, కొద్దిగా ఆర్థిక సహాయం చేయి, లేదు ఈ పని ప్రారంభించాను, నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, కుదిరితే ఎవరైనా పెద్దవారిని గొప్పవారిని ఆ టైంకి అక్కడికి పంపించి నా విషయంలో వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయి, నా గురించి వారిని రికమెండ్ చేయి కదా. అలా ఉంటుంది మన జీవితం. లోకానికి ఎందరో రాజులుగా వచ్చారండి, ఎందరో రాజులుగా వచ్చారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం అంతటిని కూడా ఒకప్పుడు గెలుచుకున్నవాడు. తుదకు మరణానికి తల వచ్చాడు. అతను మరణించాక అతని రాజ్యము 4 భాగాలుగా చేయబడింది. అశోకుడు మన దేశంలో, మన పొరుగు రాష్ట్రం ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ కళింగ అనే ప్రాంతంలో సుమారు 4 లక్షల మందిని ఉచ్చకొత్త కోసాడండి, రక్తపు టేరులు పాలించాడు. అఫ్కోర్స్ తర్వాత ఆయన దానిని బట్టి ఎంతో బాధపడ్డాడు, వేరొక మార్గంలో వెళ్ళిపోయాడు, అది మనకు అనవసరం అనుకుంటే. కానీ ఈ లోకంలో రాజులుగా వెలుగొందిన వారందరూ కూడా ఒకనాటికి మరణానికి తలొచ్చారండి. వారి రాజ్యాలు కూడా అంతమైపోయాయి, చరిత్రలో కనుమరుగైపోయింది. కానీ నా ప్రభువు అయినటువంటి రాజులకు రాజు అయినటువంటి నా యొక్క యేసయ్య మాత్రమే ఆ యొక్క ప్రేమ అనే పునాది మీద ఆయన యొక్క రాజ్యమును స్థాపించాడండి. అందుకనే ఆయనది ఎటర్నల్ కింగ్డమ్. అది శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నిలబడిపోయే రాజ్యము, అంతము లేనటువంటి రాజ్యం. అది వాగ్దానము చేయబడిన రాజ్యం అండి. దావీదుకు వాగ్దానము చేయబడిన రాజ్యము, అంతము లేనటువంటిది, నిత్యత్వమును కలిగినటువంటి రాజ్యము. ఆ రాజ్యములకు మహారాజు ఆయన మటుకే.
ఆ రాజును మనం వెతకాలి. జ్ఞానులు వెతికారు, అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆజ్ఞాపించేవాడు, నీవు ఆయన అధికారములకు లోబడేవాడు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూసినట్లయితే చదవండి ఒక మాట. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉంటుంది. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడా? ఆజ్ఞాపిస్తున్నాడా? చెప్పండి. ఆజ్ఞాపిస్తున్నాడు. బతిమాలుకోవడం లేదు కదా. ఎస్, ఆయన సోవరెన్ అథారిటీ, సార్వభౌమాధికారము కలిగిన వాడండి. ఆజ్ఞాపించువాడు ఆయనే. ఆయన ఆజ్ఞకు లోపడవలసిన వారము మనమే. ఆజ్ఞాపిస్తున్నాడు, మారు మనస్సును పొందు. అక్కడ సందర్భమును బట్టి అయితే నీవు రక్షణ పొందు అని ఆయన నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఎంచుకున్న వచన భాగమును బట్టి చూస్తే ఆయనను రాజుగా కాదు, క్షమించాలి, బానిసగా కాదు, రాజుగా చూడమని అటువంటి మనస్సును నీకు కలుగ చేయమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడండి. మారు మనసు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు మారు మనసు పొందవలెనని. ఎట్లా మారు మనస్సు? చాలా మంది నాడు ప్రభువును ఆ యొక్క రక్షణ వార్తను వెల్లడి చేసేవాళ్ళు చేస్తున్నటువంటి పని అంటే మతం మారమంటున్నారండి. మారాల్సింది మతము కాదు, నీ మతి మారాలి, నీ మనస్సు మారాలి. నీ మనస్సు మార్చడానికి ఆయన లోకానికి వచ్చాడు తప్ప నీ మతము మార్చమని ఆయన, లేదా నీ మతం మారమని ఎంతకీ చెప్పటం లేదు ఆయన. ఆ విషయాన్ని గమనించాలి కదా. అది సువార్తలో చాలా మంది దాన్ని కన్వే చేయటం, దాన్ని చెప్పడం చేతగాక చాలా రకాలుగా అనర్థాలు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ప్రమాదాలను వారు ఎదుర్కొంటూ ఉన్నారు. మనస్సును మార్చుకోమంటున్నాడు తప్ప, నీ యొక్క మతిని మార్చుకోమంటున్నాడు తప్ప ప్రభువు ఎప్పటికీ నేను మతము మారమని అడగటం లేదు. చాలా మంది కదా ఒక 40 దినాలు కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి జీవన విధానం గడుపుతూ ఉంటారు. చూడండి కదా, ప్రత్యేకమైన వస్త్రధారణ, ప్రత్యేకమైన పిలుపులు. వారు పిలుస్తారు, వారిని కలవమంటారు. వారి లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఆ 41వ దినాన మీరు చూడండి వారిని, షరా మామూలే కదా. ఆ 40 దినాలకు ముందు వారు ఎలా జీవించారో ఆ ప్రత్యేకమైన కాలం ముగిస్తూనే వారి యొక్క ఓల్డ్ లైఫ్ స్టైల్కి మళ్ళా మునుపటి అలవాటు కదా. వారు వేటినైతే వదలకుండా ఉన్నారో ఇమ్మీడియట్గా వారిని చేతపుచ్చుకుంటారు. మళ్ళా అవసరమా అంటే అది కాదండి మార్పు. అది కాదు దేవుడు అడిగేది. అబ్బాఖాన్ అని ఒక మంచి పేరు మోసిన దొంగ ఉండేవాడు. అఫ్కోర్స్ ఇప్పుడు అనకూడదు ఆ మాట, ఎందుకంటే ఆయన గొప్ప మార్పును చెందాడు, ప్రభువుని అంగీకరించాడు. ఒక ప్రముఖమైనటువంటి దేవస్థానంలో ఆ యొక్క నగను ఆయన దొంగిలించాడు. ఆ రాష్ట్రం అంతా రెడ్ అలర్ట్. మంచి మంచి డిఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారులే ఆ యొక్క వ్యక్తిని, అతను దొంగిలించిన నగను పట్టుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే వారికి కూడా పైనుంచి ప్రెషర్స్ వస్తున్నాయి. అలాగా చాలా ప్రముఖమైన దేవస్థానం, ఒక సెట్ ఆఫ్ పీపుల్, వారి యొక్క విశ్వాసానికి, వారి యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి చాలా సున్నితమైన అంశం అది. ఖచ్చితంగా దానిని నెరవేర్చాలి. కనుక పైనుంచి ఒత్తిడి, అధికారులందరూ కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారండి. కానీ ఒక దినం అతను ఏం చేశాడంటే ఆ యొక్క పోలీస్ కమిషనర్ దగ్గరకు వెళ్ళి, సార్ మీరు ఎవరినైతే వెతుకుతున్నారో, మీరు దేని కొరకు అయితే వెతుకుతున్నారో ఆ నగను, ఆ వ్యక్తిని నేనేనండి అని ఆ నగ అతని ముందు ఉంచాడు. ఆయన నమ్మలా. ఇదేంట్రా బాబు, నీ గురించి మేము రాష్ట్రం అంతా వెతుకుతున్నాం, చాలా ప్రయాసపడుతున్నాం, రాత్రి పగలు మాకు నిద్రాహారాలు లేకుండా పని పడిపోయిందని ఆ వారు ఏడుస్తూ ఉంటే వారు నమ్మలా. ఈయన చెప్పాడు, నేనే సార్, కావాలంటే మీరు ఒకసారి నా రికార్డు చూడండి, నా మీద ఎన్ని వారెంట్లు ఉన్నాయో, ఎన్ని స్టేషన్స్లో నా గురించి వెతుకుతున్నారో అని ఆయన ఎదురు అడిగాడు. మరి వెతికారు, నమ్మారు. అయితే కమిషనర్ వేసిన ప్రశ్న, ఏదయ్యా బాబు నీ గురించి నువ్వు వెతుకుతుంటే నువ్వు ఇట్లా రావడం అంటే,
రాత్రి నేను ఒక వాక్యం విన్నానండి. ఆ వాక్యములో నా యొక్క జీవితాన్ని నేను చూసుకున్నాను. ఆ మాటను బట్టి నా జీవితంలో నేను ఏమై ఉన్నానో గ్రహించాను. నా బ్రతుకు మారిపోయిందండి. మార్చుకోవాలని తీర్మానం చేసుకున్నానండి. అందుకే నాకు నేనుగా మీకు లొంగిపోతున్నాను. చూడండి, పేరుకు అబ్బాగా కానీ అతను చేసిన పని మనస్సు మార్చుకున్నాడు. మతం మారాలి. ప్రభు అడుగుతున్నది అదే, నీ మనస్సు మారాలి, నీ గత జీవితం మారాలి. నువ్వు గతంలో ఏమై ఉన్నావో, ఎన్ని కార్యాలను చేస్తూ లోకానికి దేవుడికి నువ్వు అవిధేయతగా ఆయాసకరముగా ఉన్నావో అటువంటి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టడానికి, నేను ఒక రాజుగా చేయడానికి, ఆ మహిమ గల రాజు, ఆ నిరంతరం రాజు అయి ఉన్నవాడి లోకానికి వచ్చాడండి. ప్రభు అడుగుతూ ఉన్నాడు, అడగడం కాదు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నీ మనస్సు మారాలి, మీరు మారు మనసు నొందాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. పొందుతున్నారంటే మారు మనసు. ఇంకొక విషయం చూపించాను మీకు. ఆయన రాజే కాదు కానీ నేను అన్నట్లుగా మనలను కూడా రాజుగా చేయడానికి ఈ లోకానికి తెచ్చాడు. పేతురు భక్తుడు ఆయన రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో మాట చెప్పాడు. చదవండి మాట. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. రాజులైన యాజక సమూహము, రాజులైన యాజకులు మీరు. ఆ గుంపులో చేర్చబడిన ప్రజలు మీరంతా. పాత నిబంధనను బట్టి అది చాలా అరుదైన కాంబినేషన్ అండి. పాత నిబంధనలో ఎవరైనా రాజు కావాలంటే వారు యూదా గోత్రానికి చెందిన వారు, యూదా వంశము నుండి వచ్చిన వారై ఉండాలి. ఒక బెన్యామీన్ ఒకడే, క్షమించాలి, ఒక సౌలు ఒకడే బెన్యామీన్ గోత్రం, కానీ మిగిలిన రాజులందరూ కూడా యూదా వంశము నుండి వచ్చిన రాజులు. మరొక పక్క లేవీయుడు, యాజకులు కావాలంటే వారు లేవీ గోత్రం నుండి రావాలి, అహరోను కుమారులై ఉండాలి. కానీ ఒక అడ్డకర్ర మీద, ఒక నిలువుకర్ర మీద నా ప్రభువు దానిని సుసాధ్యం చేశాడండి. ఆ అసాధ్యం ఆయన సాధ్యపరిచాడు. ఏనాడు నీవు అటువంటి అహరోను కుమారుడికి, అటువంటి లేవి గోత్రానికి చెందిన వాడు కాకపోయినా, ఆ రీతిగా నువ్వు యూదా నుండి వచ్చినటువంటి ఆ యొక్క రాజవంశపు వాడవు కాకపోయినా, ఆయన నిన్ను రాజుగా, యాజకుడిగా ఒకేసారి ఏకకాలంలో నిన్ను నిర్ణయిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. అటువంటి గుంపులో నిన్ను ఎంచాడండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. కదా, దేవుడికి సమస్తము సాధ్యమే. సాధ్యపరిచాడు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టమును ఆయన మార్చి ఈనాడు ఆయన రక్తము వలనైన నూతన నిబంధన చేత దానిని సాధ్యపరిచాడు. నిన్ను రాజుగా, యాజకుడిగా ఆయన ఎన్నుకున్నాడు. అన్నిటిగా నేను రాజుగా చేయడానికి ఆ రాజు ఈ లోకానికి వచ్చాడండి. అంటే రాజును వెతికే పనిలో మనం ఉండాలి. జ్ఞానులు ఉన్నారు, అందుకని అడిగారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా? మరి నీ మాట ఏమిటి? వెతుకుతున్నావా రాజు? అంగీకరిస్తున్నావా నీవు ఆయన రాజుగా? లోబడుతున్నావా ఆ యొక్క రాజు అధికారానికి? రెండవ ప్రశ్న చూడండి. 4వ వచనంలో ఏముందన్నమాట? క్రీస్తు ఎక్కడ పుట్టును? ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి అడిగారో హేరోదుకు ఒక అనుమానం కలిగింది. అనుమానాన్ని బట్టి ఇప్పుడు హేరోదు వేస్తున్న ప్రశ్న అది. మొదటిదేమో జ్ఞానులు వేసిన ప్రశ్న మన ప్రభువు యొక్క జన్మను ఉద్దేశించి, ఆయన యొక్క పుట్టుకను ఉద్దేశించి. ఇప్పుడు హేరోదుకు కలిగిన ప్రశ్న మన ప్రభువు యొక్క పుట్టుకను ఉద్దేశించి. ఇంతకీ ఆ క్రీస్తు ఎక్కడ పుట్టును? అప్పుడు ఉన్నటువంటి చదవన 4లో రాజు, ప్రధాన యాజకులు, ప్రజలలో నుండి శాస్త్రులు అందరూ కూడా ఒక ప్రవచన మాట నెరవేర్పుగా దాన్ని చెప్పారు కదా. ఏక ప్రవచనం చూడండి 5లో
యూదయ బెత్లెహేములోనే ఎందుకు యూదయ బెత్లెహేము అనంటే ఇంకొక బెత్లెహేము కూడా ఉంది అక్కడ. ఆ బెత్లెహేము కాదు కానీ యూదయ లేదా యూదా వంశము వారు ఉన్నటువంటి ఆ యొక్క బెత్లెహేము. ఆ బెత్లెహేము ఏ బెత్లెహేమో తెలుసా? ఆ బెత్లెహేములో ఉన్నటువంటి లేదా నివాసం ఉన్నటువంటి ప్రముఖులు ఎవరో తెలుసా మీకు? నేను చెప్పేది బైబిల్లో ఉన్న ప్రముఖులు: దావీదు, యెషయి, బోయజు, రూతు, నయోమి, వీరందరూ ఆ బెత్లెహేములో నివాసం ఉన్న వారేనండి. వారి జీవితాలకు ముడిపడినటువంటి యూదయ బెత్లెహేము. చదివాం కదా, కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. కొన్ని చెప్పబడినటువంటి ఆ యొక్క క్యారెక్టర్స్ అందరి జీవితాలు మన ప్రభువుతో ఏ రీతిగా ముడిపడి ఉన్నాయో కదా, దేవుడితో ఎటువంటి మంచి సహవాసమును వారు కలిగి జీవించారో, ప్రభువుకు లేదా దేవుడికి వారి జీవితాలకు కలిగిన సంబంధం ధ్యానం చేశారు గడిచిన కాలంలో. ఆ బెత్లెహేములో చదవండి, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేవి. ఎక్కడ రాయబడింది? మీకా సువార్తలో, క్షమించండి, మీకా గ్రంథంలో, మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక ప్రవచన వాక్కు నెరవేర్పు చూడండి. మీకా 5:2 చదవండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి ఒకసారి. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను కదా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న నెరవేర్పు మత్తయి సువార్త విషయానికి వచ్చేలోకి 2వ అధ్యాయము 5వ వచనం గమనించండి. అక్కడ 5:2, ఇక్కడ 2:5. మీకా 5:2లో ప్రవచనము చెప్పబడింది. మత్తయి సువార్త 2:5లో ప్రవచన నెరవేర్పు మనం చూడగలుగుతున్నాం. యూదయ బెత్లెహేము అది. ఆ బెత్లెహేములో ప్రభువు జన్మించాడు అని చెబుతున్నారు, లేఖనాలు చెబుతున్నాయి. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. బెత్ అనగా రొట్టె, లెహెము అనగా ఇల్లు. భౌతికమైనటువంటి రొట్టెల ఇల్లుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతమును ప్రభువు ఈ ప్రపంచానికి జీవాహారమై ఉన్నవాడిగా, జీవాహారం అందించినటువంటి గొప్ప స్థలముగా వెలిగింపచేశాడండి. అప్పటి వరకు ఆ ప్రాంతంలో దొరికింది భౌతికమైన రొట్టెలు దొరికేదేమో, అందులో బట్టి రొట్టెల ఇల్లుగా అది పేరు కాంచబడిందేమో, కానీ నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును, నేను జీవాహారమునై ఉన్నాను కదా. ఆ జీవపు ఆహారమును నేనే, మీకు సమృద్ధిని ఇచ్చే ఆహారమును నేనే, మీకు సంతృప్తినిచ్చే ఆహారమును నేనే, మిమ్మల్ని బలపరిచే ఆహారమును నేనే. అట్టి ఆహారమై ఉన్న నేను ఈ యొక్క బెత్లెహేముపురము నుండి మీ మధ్యనకు వస్తున్నాను. నిజమండి, దేవుడు మనలను ఆయన సమస్తమైన మంచితనము చేత తృప్తిపరచడానికి ఆ యొక్క జీవాహారముగా తనను తాను మనకు ప్రకటించుకున్నాడు, తనను తాను మనకు అర్పించుకున్నాడండి, మనము భుజించాలని. ఆయన మంచితనమని మనం కలిగి ఉండాలండి. ఈనాడు లోకంలో చాలా మంది చాలా రకాల ఆకలితో బాధపడుతున్నారు. భౌతికమైన ఆకలితో కొందరైతే, మానసికమైన ఆకలి, ఆధ్యాత్మికమైన ఆకలి కదా, పాపము మీద ఆశ, లోకము మీద ఆశ, ఎన్నో రకాల ఆకళ్ళు. అయితే ఎవరైతే ప్రభువులో తమ యొక్క రాజుగా అంగీకరించి, తమ కొరకు పంపబడినటువంటి జీవాహారముగా వారు అంగీకరించి ఆయన భుజిస్తారో, వారి ఆకలి తప్పులన్నీ కూడా తీర్చబడతాయండి, తృప్తిపరచబడతారు, సంతృప్తిపరచబడతారు వారు. ఆ రీతిగా ఆహారమైన దేవుడు మన కొరకు ఈ లోకానికి రావడం జరిగింది.
ఎప్పుడు మన పితరులు కదా, ఇశ్రాయేలు జనాంగము పరలోకం నుండి పంపబడినటువంటి దేవదూతలు తినే ఆహారమైన మన్నాను కూడా తిని చనిపోయారండి. కానీ మరి అంతకంటే శ్రేష్టమైన ఆహారముగా, నిత్యము మనల్ని జీవింపజేసే ఆహారముగా, మనకు వనసౌర్యములను సమృద్ధిని ఇచ్చే ఆహారముగా, సంతృప్తినిచ్చే ఆహారముగా ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ యొక్క బెత్లెహేము పురములో నుండి. బెత్లెహేములో పుట్టాడండి ప్రభువు. అల్పమైనటువంటి గ్రామమును ఆ ఘనుడైనటువంటి రాజు ఎంచుకున్నాడు. చాలా మంది అందుకు భిన్నంగా నడుస్తూ ఉంటారు కదా. గొప్పవారితో ఫోటోలు, సెలబ్రిటీస్తో చక్కగా షేక్ హ్యాండ్స్, వారితో కుదిరితే సెల్ఫీలు, వారి ఆటోగ్రాఫ్లు, వారి ఫోటోగ్రాఫ్లు కదండి. లోకము ఆశపడుతుంది. లోకానుసారంగా ఘనులైన వారిని కలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు మానవుడు. మానవుని యొక్క ఉద్దేశం అలా ఉంటుంది. కానీ ఘనుడైన దేవుడు చూడ మాట అందుకే కదా, నువ్వు ఎంత మాత్రము కూడా అల్పమైన దానవు కావు, కారణం ఆ రాజులకు రాజు నీ నుండి లోకానికి కనపరచబోతూ ఉంటాడు. ఎనాడు లోకానికి నీవు ఘనుడిగా కనపరచబడాలి అంటే ఘనుల వెంట పరిగెత్తడం కాదు, ఘనులతో పరిచయాల కొరకు నీవు పాకులాడటం కాదండి. ప్రభువును నీవు వెంబడించాలి. ప్రభువును నీ హృదయంలో కలిగి ఉండాలి. బెత్లెహేము ప్రభువును కనింది, ఘనపరచబడింది, చరిత్రలో వాసికెక్కింది. కుగ్రామం అండి, చిన్న కుగ్రామం, ఒక హ్యామ్లెట్, చిన్న తండా అని చెప్పవచ్చు. ప్రభువు కనడం చేత లోకమంతటా కూడా ప్రాచుర్యము పొందింది. కారణం ప్రభువు ఘనుడు. ఆయన నిరంతరము రాజును కనిన బెత్లెహేము ఘనపరచబడింది. ఈనాడు నీవు ఘనపరచబడాలంటే లోకానుసారంగా ఘనులను, జ్ఞానులను, లేదా సెలబ్రిటీస్గా, స్టార్స్గా వెలుగొందుతున్న వారిని వెంబడించడం కాదు. ప్రభువును నీవు కనాలి. ప్రభువు నీ హృదయంలో పుట్టాలి. హేరోదు అడిగిన ప్రశ్న అదే, క్రీస్తు ఎక్కడ పుట్టులో? బెత్లెహేములో పుట్టును. ఈనాడు ప్రభువు నీ హృదయంలో పుడితే నీవు ఘనపరచబడతావండి. నేను బట్టి ప్రభువు ఘనపరచబడతాడు, తండ్రి ఘనపరచబడతాడు. అంతేసువార్తలు మన ప్రభు చెప్పిన మాట కూడా అదే కదా. 5వ అధ్యాయములు అన్న మాట ఏంటి? 5:14 చదవండి. పరలోకమందున్న తండ్రి ఘనపరచబడినట్లుగా అన్యజనుల ఎదుట మీ యొక్క కార్యములను లేదా మీ యొక్క ప్రకాశమును మీరు వెలిగింపనీయుడి. నన్ను మీరు కలిగి ఉండండి. నేను లోకములకు వెలుగును కదా, నా వెలుగును మీ మీద ప్రకాశించుకోనివ్వండి. మీరు అనుమతించండి ఆ వెలుగును మీ మీదకు. మీ క్రియలు మారుతాయి, మీ గతి మారుతుంది, మీ మతి మారుతుంది. మీ క్రియల చేత మీరు ప్రకాశించబడతారు. మీరు ప్రకాశించడం చేత తండ్రి ఘనపరచబడతాడు. అదే మనం 1 పేతురు 2:9 చదివిన మాట కూడా అదే కదా. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయటానికి, ఆయనను ఘనపరచటానికి నీవు పిలువబడ్డావండి. బెత్లెహేము కనింది ప్రభువును, ఘనపరచబడింది చరిత్రలో ఈనాటికి. ప్రభువును నీవు కంటే ఆయన నిన్ను కొన్నాడు, నిన్ను కన్నాడు. ఆయన స్వర్గం ఇచ్చి నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు. మరి నీవు ప్రభువును నీ హృదయంలో కన్నావా? కనాలి అంటే ఒక పని చేయాలండి, దీనత్వము కావాలి. ప్రభువును మనం అంగీకరించాలంటే దీనత్వము కావాలి. దీనులే ప్రభువును వెంబడించగలరు. అతిశయముతో లేదా గర్వ అహంకారములతో ఎర్రగయ్యే వారు కాదు. ప్రభువును వెంబడించాలంటే దీనత్వము. ఇంకొక విషయం తెలుసా, అక్కడ బెత్లెహేములో మన ప్రాంతం, ఈనాడు మనం చెప్తున్నటువంటి ప్రాంతంలో చర్చ్ ఆఫ్ నేటివిటీ అనే ఒక గొప్ప మందిరం కట్టబడింది. కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి దాన్ని కట్టించాడండి. కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి చాలా గొప్ప కట్టడం. అయితే ఈనాడు మన మందిరం ఎంత ఉంది? అఫ్కోర్స్ కొంత మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఉంది. ఎన్ని ద్వారాలు ఉన్నాయి చూడండి 4, 1, 5 ద్వారాలు. అది ఎంత పెద్ద మందిరం అంటే, ఉదాహరణకు మన గ్రామం అంతా ఉంది ఆ మందిరం అనుకుందాం. అటువంటి మందిరానికి ఉన్నది ఒకటే ద్వారం.
ద్వారం అండి. మన ఆ ద్వారం కూడా ఎంత ఉంటుందో అని మీరు అనుకోవచ్చు కదా. గొప్ప ద్వారంగా, దాని యొక్క తలుపులు, దాని గొళ్ళేళ్ళు కదా ఏ స్థాయిలో ఉంటాయని మీరు అనుకోవచ్చు. ఎంత ఉంటుందండి అది. ఏది మన మందిరంలో ఆడుతున్న ఆ బిడ్డలలాగా ఆ బిడ్డల దూరం వెళతారంటే చక్కగా దాని కింద తల వంచుకోకుండా. మనం వెళ్ళాలంటే తల వంచుకునే వెళ్ళాలి. అమెరికా ప్రెసిడెంట్ అయినా పోపు గారైనా ఆ మందిరాన్ని దర్శించినప్పుడు వారి యొక్క తల వంచుకునే ఆ మందిరంలోనికి వెళ్ళారు. 300 అడుగులే కదా, తల వంచకుండా వారు వెళ్ళలేరు. ఎంతకీ వారు ఎందుకు వెళ్ళారనేది అనుమానం అయితే, ఆ మందిరము కట్టబడినటువంటి ఆ యొక్క స్థలములో, మందిరము మధ్యలో వాళ్ళ ప్రభువులు పశువుల పాకలో పరుడ పెట్టినటువంటి ఆ యొక్క స్థలం ఉందండి. స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ అంటారు దాన్ని. బెత్లెహేము తార. ఆ తార ఉదయించినప్పుడు ఆకాశములో ప్రభువు ఎక్కడైతే తనను తన లోకానికి కనపరుచుకున్నాడు, ఎక్కడైతే ఆయనను పరుడ పెట్టారో ఆ స్థలం అదొక నక్షత్రపు గుర్తులో ఉంటుంది. అక్కడ ఒక చిన్న పశువుల తొట్టిని వారు పెట్టారు. ప్రభువు ఈ లోకానికి తెచ్చినప్పుడు మొట్టమొదటగా ఆయనను పరుండ పెట్టిన స్థలం. అందుకు గుర్తుగా కాన్స్టంట్ చక్రవర్తి దానిని కట్టేస్తే ఆయన దానికి ఒకటే ద్వారము పెట్టాడు. ఎవరైనా ద్వారం కూడా తల వంచుకొని వెళ్ళాలి. తల వంచుకొని వెళ్ళడం అంటే దీనుడుగా, తగ్గింపు స్వభావముతో వెళ్ళాలనేది దాని యొక్క ఉద్దేశంగా మనకు కనబడుతూ ఉంది. డోర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటారు. దీనత్వపు తలుపు, తల వంచుకొని. మన ప్రభు కూడా సెలవిచ్చిన మాట అదే కదా. ఇప్పుడు దాన్ని కూడా చిన్న బిడ్డలు వెళుతున్నారు. చిన్న బిడ్డలు మాత్రమే చక్కగా తలదించుకోకుండా వెళ్ళిపోతారు, నేరుగా వెళతారు, వస్తుంటారు. దాన్ని బట్టి మా ఒక ఆత్మీయ సత్యాన్ని కూడా చూస్తే మన ప్రభు చెప్పిన మాట కూడా చిన్న బిడ్డల బట్టి వాళ్ళదే ఏంటి? పరలోక రాజ్యము కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారికి కలిగే ప్రతిఫలం పరలోక రాజ్యం వారిదే. దీనులది పరలోక రాజ్యం. తమను తాము తగ్గించుకున్న వారిదే. తమను తాము తగ్గించుకుని ప్రభువును అంగీకరించిన వారిది. ఇంకొక విషయం తెలుసా మీకు? ఆ బెత్లెహేము ఉన్నటువంటి ఆ యొక్క జియోగ్రఫికల్ గా ఈ భూమి మీద కనుక బెత్లెహేము ప్రాంతాన్ని మనం చూసినట్లయితే సరిగ్గా భూమధ్యం మీద ఉంటుందండి. అది మిడ్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్. భూమి అంతటికి కూడా అదొక సెంటర్ పాయింట్ గా, మిడిల్ పాయింట్ గా ఉంటుంది. అక్కడ నుండి పిలుస్తున్నాడండి ఆయన అందరినీ కూడా. ఆ పక్కకో ఈ పక్కకో, ఆ పై పక్కకో, కింద పక్కకు ఎందుకు రాలేదు ఆయన? ఆయన ఏ ఒక్క పక్కకు చెందినవాడు కాదు. ఆయన ఏ ఒక్క ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు. ఏ ఒక్క జాతికో, ఏ ఒక్క భాషకో, ఏ ఒక్క వర్గానికో సంబంధించిన వాడు కాదండి ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ చెందినవాడు. అందరికీ చెందినవాడు అందుబాటులో ఉండటానికి ఆ యొక్క భూ మధ్యపురమును, ఆ యొక్క అలభమైనటువంటి బెత్లెహేముపురమును ఆయన ఎన్నుకున్నాడండి. బెత్లెహేము ఆయనను కనింది. చరిత్రలో అది గొప్పగా వాసికెక్కింది. చదువుకుంటున్నాం కదా బెత్లెహేము. ప్రభువు పుట్టకపోతే అది ఎవరికి తెలియదు. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. చూడండి, భూమధ్యపురము నుండి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒక మాటను చూపించడానికి మీకు ఇష్టపడుతున్నాను. చదవండి, ఒక మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక మాట చదవండి. యెషయా 5:26. ఆయన దూరముగా ఉన్న జన్మలను పిలుచుటకు వరమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు కొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. 11:12 చదవండి ఒకసారి. యెషయా 11:12 చదవండి. జన్మలను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టెను. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. అలా చెదిరిపోయినటువంటి వారిని సమకూర్చడానికి, భూమి యొక్క 4 దిక్కులకు చెదిరిపోయిన జనాంగమును, ఆయన బిడ్డలను పిలవటానికి భూమి మధ్యపురములో, భూమి మధ్య భాగములోకి వచ్చాడండి ఆయన. ఈనాడు అల్పమైన జ్ఞానంతో చాలా మంది ప్రభువును ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క జాతి వరకు పరిమితం చేస్తున్నారు అమాయకులు.
జ్ఞానం లేనివాడు. ఆయన ఏ ఒక్కడికో చెందినవాడు కాదు, ఏ ఒక్క జాతికో చెందినవాడు కాదు. చూడండి, మీరు కొన్ని ప్రాంతాల్లో కొన్ని మనం ఈ యొక్క ఆలయాలను దర్శించినప్పుడు ఒక విధానం ఉంటుంది అక్కడ కదా. ఈ యొక్క విఐపి దర్శన్, వివిఐపి దర్శన్, ఫ్రీ దర్శన్, దూరదర్శన్ కదండి. మన ప్రభువు దగ్గరకు రావడానికి మనకి ఏ టికెట్లు, ఏ ఛార్జీలు అవసరం లేదండి. ఏ ప్రత్యేకమైన సమయాలు, ప్రత్యేకమైన హోదాలు మనకు అక్కర్లేదు. కారణం ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. అందరి కొరకు ఆయన వచ్చాడు. ఆయన అందరికీ ప్రభువుగా ఎంచబడ్డాడు, పిలువబడ్డాడు. అందరి బట్టి నా ప్రభువుని బట్టి నేను అతిశయిస్తున్నానండి. ఏ కొందరికో పరిమితమైన వాడు కాదు, అందరికీ ఆయన అందుబాటులో ఉండేవాడు. బెత్లెహేము గ్రామం మనకు ఆ యొక్క చక్కని సత్యాన్ని చెబుతున్నది. హేరోదు అడిగాడు, క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని. బెత్లెహేము అల్పమైనది, చాలా దీనత్వం లేదా చాలా తక్కువ స్థాయి కలిగినది. ఈనాడు నిన్ను నీవు తగ్గించుకోగలిగితే, నీవు దీనుడిగా నువ్వు ఉంచుకోగలిగితే ప్రభువుని హృదయంలో జన్మిస్తాడండి. నిన్ను ఘనపరుస్తాడు. బెత్లెహేము ఘనపరచబడింది కదా, నిన్ను ఘనపరుస్తాడు. ఈ ప్రభువుని హృదయంలో చేర్చుకోగలిగితే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఘనపరచడం కదా. నలుగురు మనలను పొగడాలి కదా, మనతో వారి యొక్క సెల్ఫీలు దిగాలి, వారి యొక్క ఆటోగ్రాఫ్లు కదా, మన ఆటోగ్రాఫ్లు వారి కొరాలి, ఇష్టం, మంచిదే. అయితే ఆ కోరిక నెరవేరాలంటే ప్రభు దగ్గర కూడా నేను ఇందాక మొదటి మాటలో మొదటి ప్రశ్నకు జవాబుగా చెప్పినట్లు ప్రభువుని అడుగు, నన్ను ఏం చేయమంటావు, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి? నీవు రాజువు కదా, నీవు ఏదో నా పట్ల ఒక ఉద్దేశంలో ప్రణాళికను కలిగి ఉంటావు కదా, అది నాకు బయలుపరచు, చేయడానికి నేను ఇష్టపడతా. కలిగి ఉంటాడండి. ఎందుకంటే దేవుడి తలంపులు మానవుల తలంపుల వంటివి కావు. అవి ఆకాశ మహాకాశముల కంటే ఉన్నతమైన తలంపులు. అటువంటి ఉన్నతమైన తలంపులతో ఆ అనంతమైన జ్ఞానము కలిగిన వాడి విషయంలో ఒక ప్రణాళికను కలిగి ఉంటే మరి ఎంత అత్యద్భుతంగా ఉంటుందండి మన జీవితం ఆ ప్రణాళికను బట్టి నడిస్తే. అల్పమైన మన జ్ఞానంతో నడిచి ఎన్నో విధాల మనం అగుసాట్లు పడుతున్నాం జీవితంలో కదా. ఒక పని ప్రారంభిస్తాం, అది మధ్యలో ఎక్కడికో వెళుతుంది జ్ఞానుడు చేసినట్లుగా. ఒక పని ప్రారంభిస్తాం, మధ్యలో వాగిపోతుంది. ఒక పని ప్రారంభిస్తాం, మధ్యలో వలసిపోతాం, విసిగిపోతాం. గమనించుకోవాలి. మూడవ ప్రశ్న ఏంటి? లూకా సువార్త 1వ అధ్యాయము 33:4 ఏముందన్నమాట? ఇది ఎలాగూ జరుగును. ఎవరన్నారు అన్నమాట? మరియా. దూత వచ్చి ఒక వర్తమానం చెప్పగానే నువ్వు చెప్పిన వర్తమానం బాగుంది, గుడ్ న్యూస్ చెప్పావు, స్త్రీలందరిలో నేను ఆశీర్వదించబడిన దాని వల్ల అంత బాగానే ఉంది. కానీ ఒక అనుమానం నాకు కలుగుతున్నది, కలిగింది. నేను పురుషుడిని ఎరగని దానను కదా, మరి నేనెలా గర్భవతిని అవుతా, నేనెలా ఒక బిడ్డను కంటా? చూడండి, మానవుడి ఆలోచన పరిమితమైందండి. పరిమితమైన లిమిటెడ్ ఆలోచన. మానవుని ఆలోచన అల్పమే, అది కొంత మటుకే. ఆ కొంత జ్ఞానంతో కదా, వాడుకలు చెప్పాలంటే మిడిమిడి జ్ఞానం, తెలిసి తెలియనిది కదా, తెలిసినట్లే ఉంటుంది కానీ మనకేమి తెలియదు. మనం అనుకుంటాం మనకంతా తెలుసు, మనకు తెలియలేదని. మిడిమిడి జ్ఞానం. చూడండి, మానవ ఆలోచనతో మరియా ఆ మాట పలుకుతున్నది. మంచి వార్త చెప్పావు, బాగుంది, నన్ను గొప్పగా ఆశీర్వదించాను, బాగుంది, నాకు అంతా నచ్చింది. కానీ ఎక్కడో ఒక చిన్న అనుమానం కొడుతున్నది. ఎందుకంటే నేను బిడ్డను ఎలా కంటా, నేను ఎలా బిడ్డను కనగలను? అందుకు దూత చెప్పిన మాట ఏంటో తెలుసా? చదువుల పక్కనే 37వ
వచ్చిన పక్క పేజీలో ఉంటుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరంతరము కానేరదు. కానీ ఇంగ్లీష్లో మాట చాలా బాగుంటుందండి. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. నీవు అనుకోవచ్చు, పురుషుడిని ఎరగని దానను నేను ఎలాగా బిడ్డను జన్మించగలను, బిడ్డకు జన్మనివ్వగలను. ఈ ఆలోచన నీ పరిమితి అంతే కావచ్చు. కానీ దేవుడికైతే సమస్తము సాధ్యమే. హీ క్యాన్. ఆయన చేయగలడు. ఆయన చేయగలడు. ఎలాడు మన ప్రభువును మనం అనేక విషయాలలో అనుమానిస్తూ ఉంటాం. అనేక విషయాలలో నా జీవితంలో ఎంత అప్పు ఉంది, ప్రభువును నేను వేడుకుంటున్నా, అప్పుడు వాళ్ళు మీద పడిపోతున్నారు, ఆయన తీర్చగలడా? లేదా ఒక మరణకరమైన వ్యాధి ఉంది, ఎన్నో కాలాలుగా ఎన్నో హాస్పిటల్స్కి వెళ్తున్నా, ఎంతో ఖర్చు పెడుతున్నా, అయినా తగ్గడం లేదు, డాక్టర్లు కూడా గ్యారెంటీ లేదు, చేతులు ఎత్తిసారు. మరి నేను ప్రభువుని ఎరిగిన వాడను కదా, నేను బ్రతుకుతానా? నేను ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా, అప్లికేషన్ వేస్తున్నా, అందులో నాకు సక్సెస్ ఉంటుందా, ఉద్యోగం వస్తుందా? చాలా ప్రశ్నలు కదండి. బిడ్డల విషయంలో, బిడ్డలు కలుగుతారా లేదనే విషయంలో ఎన్నో 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 అనుమానాలకు మానవుని ఆలోచన కేంద్రముగా ఉందండి. ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలలో సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడిని, ఆయన యొక్క బల శౌర్యములను కూడా మనం అనుమానిస్తున్నాం, సందేహపడుతున్నాం. మరి ఎలాగా? అతను బట్టి ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా అండి? అందుకు దేవుడు ప్రతిగా ఒక మాటను చెబుతూ ఉన్నాడు. చాలా బాగుంటుంది ఆ మాట. చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. మీరు త్వరగా తీస్తే నీకు ఒక 2 నిమిషాలు సమయం చాలా తీసుకున్నాను. నేను కూడా సంతోషమే నాకైతే. ఇర్మియా 32, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నా బలమునకు మించినది ఏదైనా ఉన్నదా? ప్రశ్నిస్తున్నాడండి దేవుడు. నా బలానికి మించింది ఏదైనా ఉన్నదని నువ్వు చెప్పగలవా? ఏది కూడా నా బలము కంటే గొప్పది కాదు. అది లోకంలో ఎంత బలమైనదైనా కావచ్చు, కానీ నా బలము కంటే అది క్రిందనే. అది నీకు అసాధ్యము కావచ్చు, కానీ నాకు అది సాధ్యమే. ఎందుకంటే నేను సర్వ శరీరులకు దేవుడను, మీ అందరి నిర్మాణకుడను, ఈ సర్వ సృష్టిని సృజించిన యెహోవాను నేను. నాకు సమస్తము కూడా సాధ్యమే. మరి అనుమానానికి దూత పలికిన మాట. ఒకప్పుడు దేవుడు వేసినటువంటి ప్రశ్న, నా బలమునకు మించినది ఏదైనా ఉన్నదా? చూసారండి, మన ప్రభువు జన్మ విషయమై, ఆయన పుట్టుక విషయమై మరియకు కలిగిన అనుమానానికి చక్కని నివృత్తి. ఈనాడు నీ ప్రభువు కూడా నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆయన పుట్టడానికి ఇష్టపడుతున్నాడండి. ఆ పుట్టే విషయంలో నీ పరిస్థితి ఎలాగుంది? ఆ ప్రతి ఒక్క ప్రశ్నను నీవు వేసుకున్నావా? క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇది ఎలాగో జరుగుతుంది? దేవుడు చెప్పాడు, ఇది ఎలా జరుగుతుంది? ప్రభు పలికాడు, అయినా ఇది ఎలా జరుగుతుంది? క్రిస్మస్ ప్రశ్నలండి. ప్రశ్న వేసుకున్నారు లేదు మీరు? దేవుని వాక్యం మనతో పలుకుతుంది. దైవజనుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన పరిస్థితిని బట్టి విన్నట్లే ఉంటాం. అది నాకెందుకు జరుగుతుందిలే, అది జరిగినప్పుడు చూద్దాంలే. ఇది మన పరిస్థితి కదండి. అలా ఉంటుంది మన పరిస్థితి. మన ప్రభువును బట్టి మనం అంత గొప్పగా ఆలోచిస్తున్నాం, ఆయన అంత పరిమితముగా చేస్తున్నామంటే. మన దేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి
మిషనరీ, బ్యాప్టిస్ట్ మిషనరీ విలియం కేరీ. బ్యాప్టిస్ట్ ఫీల్డ్లో వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఆయన ఒక కొటేషన్ ఇచ్చేవాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అర్థమైందా మీకు? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి గొప్ప వాటిని నీవు ఆశించు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుడి కొరకు గొప్ప కార్యాలను చేయడానికి నీవు సిద్ధపడు. ఆయన గొప్పవాడండి, గొప్ప ఘనుడు ఆయన. ఆయన నుండి నీవు ఆశించిన, ఆయన కొరకు ఏదైనా చెయ్యాలన్నా ఆయన స్థాయికి తగినట్లుగా ఉండాలా కదా. చూస్తుంటాం ఈ లోకానుసారంగా ఏదైనా ఒక బహుమానాన్ని మనం పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు ఒక అధికారినే కలుద్దాం. రేపు ఉదాహరణకు న్యూ ఇయర్కి కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్స్ కదా. వారి యొక్క స్థానిక ఎమ్మెల్యేని కలవాలను, ఎంపీని కలవాలను, ఒక మంత్రి గారిని కలవాలను ఎలా వెళ్తాం? వారి స్థాయికి తగిన రీతిలోనే వారికి సముచితంగా గౌరవించడానికి ఆ స్థాయి బహుమానాలని, గౌరవాలని మనం తీసుకొని వెళ్తాం కదండి. మామూలే. అలాగే దేవుడి నుండి కూడా గొప్ప విషయాలను మనం ఆశించాలండి. పరిమితం చేస్తున్నాం చిన్న చిన్న విషయాలకి, చిన్న విషయాలకే. ఏది ఒక ₹1,00,000 అప్పుకు, ఒక 10 లక్షల అప్పుకు, ఒక చిన్న ఉద్యోగానికి, చాలా చిన్న విషయాలండి దేవుడి దృష్టికి. అవి చాలా చిన్నవి. నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన నిర్ణయ కాలం చొప్పున వాటిని నీకు తప్పక ఇస్తాడు ఆయన. కానీ అంతకంటే గొప్ప వాటిని అడగడానికి నువ్వు సిద్ధపడాలి. అటువంటి గొప్ప వాటిని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క పరలోక పట్టణములని కొరకు ఆయన ఒక ఇంటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వెళ్ళింది అందుకే కదా, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెళుతున్నా కదండి. ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప బహుమానము, గొప్ప స్థలము, గొప్ప గౌరవాన్ని, మర్యాదలను ఇవ్వడానికి సిద్ధపడుతుంటే చిన్న చిన్న విషయాలకి మన ప్రభువును మనం పరిమితం చేసేస్తున్నాం. ఆయన కొరకు కనీసం చిన్న చిన్న విషయాలను కూడా చేయడానికి మనం సిద్ధముగా లేము. చిన్న విషయాలే, సంఘ విషయంలో చిన్న చిన్న అవసరాలు కూడా మనం ఆదరణగా లేము. ప్రభువు కొరకు చిన్న చిన్న రిస్కులు తీసుకోవడానికి కూడా మనము సిద్ధముగా లేము. కానీ ఈనాడు ఆ 3 ప్రశ్నలు మీరు వేసుకోండి, క్రిస్మస్ ప్రశ్నలు. ప్రభువు యొక్క పుట్టే సమయంలో, ఆయన ఈ లోకానికి ఏతించే సమయంలో జ్ఞానులు వేసిన ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన అసలు ఈ జీవితంలో రాజుగా ఉన్నాడా, లేదా ఒక బానిసగా పనివాడుగా ఉన్నాడా? హేరోదు వేసిన ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుట్టును? బెత్లెహేములో, అల్పమైన దానిలో, రొట్టెల ఇంటిగా ఎంచబడిన దానిలో, భూమధ్యపురములో. ఈనాడు బెత్లెహేమును బట్టి నిన్న నీవు చూసుకోగలిగితే, నీ విషయానికి వస్తే ఆయన నీకు జీవాహారముగా, నీ ఆకలి తప్పులు తీర్చేవాడుగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను ఆదరించిన లేదా ఆయనను కనిన బెత్లెహేము కనపరచబడింది. ఆయనను కనగలిగితే, ఆయనకు నీ హృదయంలో చోటింపగలిగితే కనపరచబడతావు. ఆఖరిది ఇది ఎలాగో జరుగును అని మరీ ప్రశ్నించింది. ప్రభువు ఈ లోకానికి నీ పక్షమున వస్తాడు, లేదా నీలో నుండి వస్తాడు అన్నప్పుడు అనుమానించిన మరియా కదా, ప్రశ్నించిన మరియా. కనుక మన ప్రభువును మనం ఏ రీతిగా చూస్తూ ఉన్నాం, ఆయన యొక్క బల శౌర్యములను మనము ఏ స్థాయిలో అంచనా వేస్తున్నాం, ఆ విషయాలను మనము ప్రశ్నించుకుంటూ అది నిమిత్తమై మనము వినిన ఈ యొక్క సందేశమును నెమరు వేసుకుంటూ సంతృప్తితో ఇక్కడ నుండి మనం తిరుగు వెళదాం. అతను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తూ ముందున్న సమయంలోనికి మనం సిద్ధపడదాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవాహారమైన యేసు, మీ పాదాలకి వందనాలు.
ఉదయకాలం నుండి నాయన మరి మధ్యాహ్న కాలము వరకు మీరు ఎక్కడ చాటున మీరు మమ్మల్ని మరుగు చేసి అయ్యా మీ నామమును ఘనపరిచే విషయంలో అయ్యా మిమ్మల్ని కొని